friends, I hope all of you are 10th step intermediate students, first year and second year students. I am taking some important topics for both first and second years. And here for second year students today, one important one, that is match the following. One question will be there in section C. In that question, they will give you match the following some meanings. Here I have worked a lot from previous year papers and some important words for which meanings are given. I have given directly the meanings, but that will be given in the form of match the following. Column A, column B, A, B, C, D, 1, 2, 3 will be given. You have to match it. Directly you have to write in the answer sheet the meaning against the word given there. I hope it is clear. Please take a notebook and note down the points. When you are watching this 10 minutes or 15 minutes video, if you note down, this will be giving you the complete memory. Simply without reading once again also, you can write in the exam. So such a way I am going to give you today the meanings. Right? So here 20 words are given. Still more are there. I'll give you some more words are also there. So match the following here. The words are given. How to remember it? I'll tell you some clues. So please make a note on that. First word is impatient. Patient means chala sahanam poorga undadam. Impatient means restlessness. Easily get annoyed. So simply kofam vachesthundi meeku urkene. So that is easily get annoyed by someone's mistakes. Anything మీకు నచ్చంది ఏదైనా జరిగితే మీకు చాలా కోపం వచ్చేస్తుంది. ఊరికేనే కోపం వచ్చేస్తుంది. అంతెందుకు మీ అమ్మగారు ఫోన్ చేయాలంటే కూడా మీకు కోపం వస్తుంది. యూ విల్ గెట్ అనాయిడ్. ముఖ్యంగా చదువుకోండి అంటే యూ విల్ గెట్ అనాయిడ్ అండ్ యూ డూ సంథింగ్ ఎల్స్. సో ఇంపేషెంట్. ఇక్కడ ఇంపేషెంట్ అంటే మీరు పేషెంట్ అంటే రోగం వచ్చింది అని అనుకోకూడదు. అక్కడ ఆ పేషెంట్ వేరే, ఇది ఇంపేషెంట్. సహనం లేకపోవడం. యూ గెట్ అనాయిడ్ వెరీ ఈజీలీ. ఇక్కడ మీరు ఏంటంటే ఈజీలీ అనాయిడ్ అనే దానికి అండర్లైన్ చేస్తారు. ఈజీలీ అనాయిడ్. అంబిడెక్స్ట్రస్. డెక్స్ట్రస్ అంటే చేతిదండి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ హ్యాండ్ తో రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్స్ తో అంటారు కదా. కొంతమంది పనులు రెండు హ్యాండ్స్ తో కూడా ఈక్వల్ గా కేపబుల్ తో చేయగలరు. దాన్ని ఏమంటారంటే అంబిడెక్స్ట్రస్. ఏబుల్ టు యూస్ బోత్ ద హ్యాండ్స్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ అంబిడెక్స్ట్రస్. అంబిడెక్స్ట్రస్. తర్వాత మనకు టెక్స్ట్ బుక్స్ లో కొన్ని కనబడుతూ ఉంటాయి. ఎటిమాలజీ. వాట్ ఈస్ ఎటిమాలజీ? ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ అసలు అవి ఎలా పుట్టాయి, దాని ఆరిజిన్ ఏంటి అని చెప్పేదాన్ని ఎటిమాలజీ అంటారు. మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆలజీ అంటే ఎప్పుడైనా కూడా స్టడీ అండి. ఎనీ స్టడీ, డిస్కోర్స్ అనమాట. బయాలజీ, యూనో, టెరిడాలజీ, హెర్పటాలజీ, సర్పటాలజీ. సో ద స్టడీ మీన్స్ ఆలజీ. ఆల్వేస్ origin of words అంటే ఏంటది? కమింగ్ టు గ్రాఫోఫోబియా. ఫోబియా అంటే భయం అండి. వాటర్ ఫోబియా, హైట్ ఫోబియా, ఒక్కొక్కరికి ఫోబియాస్ ఉంటాయి. అఫ్ కోర్స్ మనందరికీ ఏమో చదువు ఫోబియా ఉంటుంది. సో గ్రాఫోఫోబియా. ఫోబియా మీన్స్ ఫియర్. సో ఫియర్ ఆఫ్ రైటింగ్. అందరికి ఎగ్జామినేషన్స్ లో రైట్ చేయాలంటే ఫియర్ వచ్చేస్తుంది కదా, భయం అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే మనం రాస్తున్నప్పుడు అయ్యో నా రైటింగ్ ఎలా ఉంటుందో అని భయపడేదాన్ని మనము గ్రాఫోఫోబియా. తర్వాత హెమటోఫోబియా. ఈ హెమాటిక్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు బ్లడ్. హెమోగ్లోబిన్ అంటాం కదా, ఇది అందరికీ తెలుసు. హెమటోఫోబియా అంటే మళ్ళీ మనకు ఫియర్ అని చెప్పాను. సో హెమటోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బ్లడ్. హెమాటో మీన్స్ బ్లడ్, ఫియర్ ఆఫ్ బ్లడ్. గ్లూటన్. ప్రొనౌన్సియేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. గ్లూటన్ అంటే ఏంటి? గ్రీడీ ఈటర్ అని తెలిసే. అన్నీ కావాలని అన్ని పెట్టుకొని అలా కుంభకర్ణ అంటాం కదా, తింటూ ఉండడం. సో గ్లూటన్, వన్ హూ ఈట్స్ ఎక్సెసివ్లీ. ఐ కెన్ సే ఎ గ్రీడీ ఈటర్. ఎ గ్రీడీ ఈటర్ ఈస్ గ్లూటన్. వెటరన్. Oh, he's a great veteran. We say that. Veteran is someone who is having a lot of experience in a particular field. వెటరన్ డాక్టర్ ఉండొచ్చు, అడ్వకేట్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు, ప్రొఫెసర్ ఉండొచ్చు. వాళ్ళని మనకు ఏదో ఒక ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు వెటరన్. ఎప్పుడైతే మనకి వెటరన్ అనే వర్డ్ కనపడుతుందో అప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఏ ఫీల్డ్ లో
రకాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళను వెటరన్ అని అంటారు. డెస్పరేట్ అంటారు కదా మనం, అన్ని చేసి ఇంకా అసలు హోప్లెస్నెస్. I can say the very much desperately. He is desperately waiting there. అసలు హోప్ లేదు, ఇంకా వచ్చేస్తారు అని. డెస్పరేట్లీ అనమాట. అంటే absence of hope. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు రాసుకోండి, హోప్లెస్నెస్. డెస్పరేట్ అంటే ఆ డెస్ అనేది పెట్టినప్పుడు మీరు హోప్లెస్నెస్. హోప్ అనేది పోతుంది, దాన్ని మనము డెస్పరేట్. Penury. What is this penury? Extreme poverty. అంటే అసలు చాలా కింద బిలో పవర్టీ లైఫ్ లో ఉండేవాళ్ళు అనమాట. వెరీ పూర్, ఎక్స్ట్రీమ్ పవర్టీ, దట్ ఈస్ కాల్డ్ penury. Another very good word అండి, రెసిలియన్స్. ఈ రెసిలియన్స్ అనేది చాలా మంచి వర్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రెసిలియన్స్ అంటే the ability to recover very quickly from anything, some desperate thing or depression or loss of hope also I can say. అలాంటి సిచ్యువేషన్ ని మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని వెంటనే మామూలు అయిపోయే దాన్ని మనము రెసిలియన్స్ అంటాం. గర్ల్ ఈస్ వెరీ రెసిలియంట్. అలా ఉండడం అది ఒక రియల్లీ బ్లెస్. అలాంటి నేచర్ ఉండడం అనేది. సో వన్ షుడ్ బి రెసిలియంట్. సో రెసిలియన్స్ మీన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మేడం ఇలా చెప్పారు, పవర్ ఆఫ్ self recovery fastly from any disappointment. That is called resilience. అంటే quickly ఇక్కడ anything disappointment కానీ, డిప్రెషన్ కానీ, హోప్లెస్నెస్ నుంచి కానీ, ఏదో ఒక విధం నుంచి మనము వెంటనే కోలుకునే మీనింగ్ ఎక్కడున్నా కూడా ability to recover అని వచ్చిందో అప్పుడు రెసిలియన్స్. Invincible. What do you mean by invincible? Invincible అంటే the thing is invincible. ఇన్విన్సిబుల్ అంటే అసలు టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్. వాళ్ళని ఎవరు ఓడించలేరు అనమాట. పర్సన్స్ అంటే ఓడించలేరు, ఓవర్కమ్ చేయలేరు, వాళ్ళను ఇన్విన్సిబుల్ అంటారు. ఇన్విన్సిబుల్ ఆర్ ఇన్వలనరబుల్. వలనరబుల్ అంటే ససెప్టబుల్. ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే దీనికి వలనరబుల్ తొందరగా వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడేంటి, ఎంత స్ట్రాంగ్ అంటే అసలు అతన్ని ఓడించడమే కష్టం, అతన్ని ఓవర్కమ్ చేయడమే కష్టం. దాన్ని ఇన్విన్సిబుల్ అంటారు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్స్ చూస్తే ఇక్కడ ఇల్లిటరేట్. మనకు తెలుసు లిటరేట్, ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ అంటే ఏంటి? నో రీడింగ్ అండ్ రైటింగ్. అది అంటే ద పర్సన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, వాళ్ళను ఇల్లిటరేట్ అంటారు. మనకి ఇల్లిటరేట్ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ ఉంది కొన్ని స్టేట్స్ లో. అంటే నిరక్షరాస్యత అన్నమాట, అక్షరాస్యత లేదు వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. అనదర్ వర్డ్ హియర్ ఇస్ calligraphy. This is a very important word, calligraphy. What do you mean by calligraphy? The art of good handwriting. The graphies and eppuru writings vastayi anamata. Calligraphy competitions kuda pedtaru. So calligraphy means handwriting. Good handwriting. The art of good handwriting is called calligraphy. The art of good handwriting is called calligraphy. Inkoti common word manaki em vastundante bouquet. Ika T silent bouquet annaru. Bouquet అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఎవరికైనా వస్తున్నప్పుడు మనము వెల్కమ్ చెప్పడానికి వాడతాం ఈ బొకే ఇచ్చేసి. లేదా ఎవరికైనా ఒక్క బాగాలేనప్పుడు కూడా వాళ్ళకి తొందరగా కోలుకోవాలని కూడా తీసుకెళ్తాం ఈ బొకే. సో అదనమాట, టు గ్రీట్ సంబడి, టు వెల్కమ్ సంబడి, ప్రెజెంట్ బొకే. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బొకే. ఇది చాలా మందికి తెలుసు, బట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇట్ మే బి ఆస్క్డ్. గ్లాసరీ. ఈ గ్లాసరీని మన బుక్స్ లో ఉంటాయి. అంటే ఏంటంటే మనకు వచ్చిన శబ్దాలన్నింటినీ కూడా వెనక ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టెక్స్ట్ లో ఒక వర్డ్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ బ్రీఫ్. ఆ బుక్ లో ఏమేమి ఉండేవో ఆ గ్లాసరీ, దాన్ని మనం గ్లాసరీ అంటాం. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ టెక్స్ట్. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ టెక్స్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ కాల్డ్ గ్లాసరీ. అనదర్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ omnipotent. God is omnipotent, omniscient and omnipresent. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, చాలా పవర్ఫుల్ శక్తి ఉంది ఆయనకు. అలా చెప్పడానికి omnipotent అంటే పవర్ అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పొటెంట్ పవర్, omnipotent అంతటా అన్లిమిటెడ్ పవర్. ఎవరికి ఉంటుంది అన్లిమిటెడ్ పవర్? God, Almighty has unlimited power. So omnipotent, something related to God. Having unlimited power,
Herbarium, it is a botanical term. What is herbarium? Botany students చేస్తారు. They collect the twigs of plants and they dry them up with a flower. Only twigs కాదు, twigs with a flower. అవి తీసుకొని ప్రెస్ చేసి డ్రై అయిన తర్వాత వాటిని హెర్బేరియం షీట్స్ లో పెడతారు. సో హెర్బేరియం అంటే కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ కాకుండా ట్విగ్స్, కొమ్మలు కాదు, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, వాటిని ట్విగ్స్ అంటారు అన్నమాట. సో వాటిని ట్విగ్స్ అని కూడా రాశారు ఇక్కడ. కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్ ట్విగ్స్ ని మనం హెర్బేరియం అంటాం. ప్లస్ మీరు వచ్చిందనే అనుకోండి ఎగ్జామ్ లో, అంత ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. టీ టోటల్, టీ టోటల్ R7 పడతారు. టీ టోటల్, టీ టోటల్ అంటే ఏంటంటే ఇక్కడ టీ అంటే టోటల్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్లీ అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్ బై, టోటల్లీ అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ముట్టుకోవాలి, వాళ్ళని టీ టోటల్ అని. వేరే డ్రింక్స్, టీ కాఫీలతో సపోర్ట్ చేసుకుంటారు. సో వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్, బీడే కానీ, రాంబే కానీ, విస్కీనే కానీ, జిన్నే కానీ, ఏదైనా దానికి సంబంధించినవి. సో టీ టోటలర్ ఇస్ దట్ one who never takes alcoholic drinks. Innovation. Oh my God, he invented so many things. The scientists are going to chadukuntunnaru. Innovation. Innovation means a new idea, a new discovery. That is what you call as innovation. En route means on the way. En route means on the way. En route. This will en route to so and so place. On the way to this. On the way to this. So please note down. అండ్ నేను ఎలా స్పెసిఫికేషన్స్ చిన్న చిన్న మీనింగ్స్ తో చెప్తానో అవన్నీ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇంకా కొన్ని వర్డ్స్ కూడా మీకు చెప్తాను. 20 words we have seen just now. 21st is lunacy. What is the meaning of lunacy? Totally mad, mad persons. So that is called lunacy. Penchant. This is a very important word. Penchant. What is the meaning of penchant? Penchant, such a beautiful word it is. Strong like for something, strong desire to do something. Penchant. So strong. Penchant, when it is there, you must put strong like for something. That is called penchant. This is another important word. Atheist. Optimist. Atheist. What is the meaning of atheist? A person who does not believe in the existence of God. A person who does not believe that God is existing. Atheist. Right? Contemporary. This is another important one. He is my contemporary. Means, నాతో చదువుకున్నారు, నాతో కలిసి స్కూల్కి వచ్చారు, అట్లా. కంటెంపరీ అంటే ఒకే టైంలో ఎగ్జిస్టింగ్, ఒకే చోట, అలా అనమాట. కంటెంపరీ. సో కంటెంపరీ, లివింగ్ ఆర్ అకరింగ్ ఎట్ ద సేమ్ టైం. అకరింగ్ ఎట్ ద సేమ్ టైం యూజువల్గా మనం వాడతాం, ఈజ్ మై కంటెంపరీ వన్. అక్కడ ఒకేసారి లివింగ్ ఆర్ అకరింగ్ ఎట్ ద సేమ్ టైం. కంటెంపరీ మీన్స్ సేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. సేమ్ టైం. రైట్? ఎజెండా. ఇది చాలాసార్లు వింటుంటుంటాం మనం. వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ద మీటింగ్? ఎజెండా, ఎజెండా ఆఫ్ ద మీటింగ్ అంటే ప్రొఫెషనల్గా, అఫీషియల్గా ఎక్కడికైనా వెళ్ళి ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే మనం ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. అది పిఎల్ యూజువల్గా చేసి అది హైయర్ అథారిటీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద అజెండా? బాస్ విల్ ఆస్క్ ద పిఏ, యా అజెండా ఈస్ రెడీ ఆర్ నాట్. So they have to note down all the points and keep it ready for the meeting. So what is agenda? List of things to be discussed at a meeting. That is called agenda. Are you noting down or not, my dear intermediate students? Then dermatologist. Ikkada doctors ni తీసుకుంటాం, urologist, andrologist, dermatologist, gynecologist ani. Derma means skin. So dermatologist, doctor who treats the skin disease. Derma means skin, skin diseases. Spendthrift, this is another important word. Spendthrift ante a person who wastes the money. I can say irresponsible to spend the money. No, they don't feel responsible. వచ్చిన మనీ అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళను spendthrift అంటారు. Irresponsible spending, irresponsible, note it down. Irresponsible spending of money, that is waste. So this is the meaning of spendthrift. Coming to the next important word, palindrome. Palindromic sequence center. It ఏంటంటే that reads the same backwards as forwards. Backwards
యాజ్ ఫార్వర్డ్స్. ఫార్వర్డ్స్ లో ఎలా ఉందో అలాగే బ్యాక్వర్డ్స్ లో కూడా ఉంటుంది. బ్యాక్వర్డ్స్ యాజ్ ఫార్వర్డ్స్. ద వర్డ్ విచ్ మలయాళం is there, madam, M-A-D-A-M, madam. అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా సేమ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్. అనదర్ వన్ ఈస్ ఆటో. ఆటో అంటే మనకు తెలుసు, అంటే ఆటో రిక్షా కాదు ఇక్కడ. అక్కడ ఆటో రిక్షాలో డ్రైవర్ సెల్ఫ్ అన్నది. ఆటో బయోగ్రఫీ, బయో మీన్స్ లైఫ్ కి సంబంధించింది. సో ఆటో మీన్స్ సెల్ఫ్, ద లైఫ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. సెల్ఫ్ ఇక్కడ ఆటో అంటే సెల్ఫ్, అది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఆటో బయోగ్రఫీ మీన్స్ బయో అంటే లైఫ్, ఆటో అంటే సెల్ఫ్. సో ద లైఫ్ ఆఫ్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్, వాళ్ళ లైఫ్ హిస్టరీ గురించి ఆటోబయోగ్రఫీ. హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అని మనము ఆటోబయోగ్రఫీ అని అంటాం. తర్వాత ప్రోటోకాల్, లైక్ అజెండా ఇప్పుడు ఎట్లాగైతే చూసామో మనం, ప్రోటోకాల్ అంటే ద అఫీషియల్ ప్రొసీజర్స్ ఆఫ్ రూల్స్. ఒక రూల్స్ ఉంటే దానికి అఫీషియల్ ప్రొసీజర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము వాటిని మనము ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్. వబుల్, మూవ్ అన్స్టడీలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఈ వబుల్ ఇప్పుడు ఒకటి యాప్ కూడా పెట్టారు, వబుల్ యాప్. వబుల్ అంటే అన్స్టడీ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు, పర్పస్లెస్ మూవ్మెంట్, అన్స్టడీ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్, సైడ్ టు సైడ్. దట్స్ కాల్డ్ వబుల్. Then this is another beautiful word, 32, accelerate. Accelerate nahi hai. Accelerate means increasing the rate. Here accelerate, to make someone feel extremely happy. To make someone feel extremely happy. So my dear friends, it's very difficult to collect all these words from different question papers and rubbing the board and writing and making it simplified to you. Please utilize this, note it down, memorize, read, and definitely you will get full marks in this match the following. I hope you have done it, and we'll come to you again with another type of questions. We have many important ones like letter writing is there, note making is there. So those also I'll bring it to you in a very simplified manner. Get ready and please subscribe and share it to your friends also. Thank you.